ఒక వంతెనను నిర్మించిన తర్వాత అవసరం పూర్తయినప్పుడు కూల్చకుండా విడదీసి మళ్ళీ వాడగలిగితే ఎలా ఉంటుంది? లేదా చిన్న చిన్న రోబోలు కలిసి ఒక పెద్ద యంత్రంలా పనిచేసి పని పూర్తయిన తర్వాత మళ్ళీ విడిపోతే అలాంటి భవిష్యత్ సాంకేతికతలకు ఉపయోగపడే కొత్త రకం పదార్థాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అసలు ఈ వింత పదార్థం ఏంటి, ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కలరాడో బౌల్డర్కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అవసరమైనప్పుడు గట్టిగా మారి అవసరం పూర్తయిన తర్వాత మళ్ళీ సులభంగా విడిపోయే కొత్త రకం పదార్థాన్ని రూపొందించవచ్చా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నంలో ఈ పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది మనం రోజు చూసే స్టాప్లర్ పిన్స్. కాగితాలను పిన్ చేయడానికి ఉపయోగించే ఈ చిన్న లోహపు పిన్స్ను ఒక కుప్పగా పోసి నొక్కితే అవి ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఆశ్చర్యకరంగా గట్టిగా మారిపోతాయి. అయితే ప్రత్యేకంగా కదిలిస్తే మళ్ళీ విడిపోతాయి కూడా. ఇదే సూత్రాన్ని ఉపయోగించి పరిశోధకులు ప్రత్యేక ఆకారంలో ఉన్న చిన్న చిన్న కణాలను రూపొందించారు. ఈ కణాలు ఒకదానితో ఒకటి చిక్కుని బలమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తున్నాయి. ఫలితంగా వందల వేల కణాలు కలిసి ఒకే ఘన పదార్థంలా ప్రవర్తిస్తాయి. అయితే ఈ కొత్త పదార్థంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది శాశ్వతంగా గట్టిగా ఉండదు. పరిస్థితిని బట్టి తన లక్షణాలను మార్చుకోగలదు. అవసరమైతే బలమైన నిర్మాణంలా మారి అవసరం లేనప్పుడు మళ్ళీ విడిపోయి వదులుగా మారిపోతుంది. శాస్త్రవేత్తలు ఈ పదార్థంపై వివిధ రకాల కంపనాలను ప్రయోగించి పరీక్షించారు. తక్కువ స్థాయి కంపనాలు ఇచ్చినప్పుడు కణాలు మరింతగా చిక్కుని బలపడగా, ఎక్కువ స్థాయి కంపనాలు ఇచ్చినప్పుడు అవి ఒకదానికొకటి దూరమై మళ్లీ విడిపోతాయి. ఈ లక్షణం భవిష్యత్తులో నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఉదాహరణకు భవనాలు లేదా వంతెనలను నిర్మించిన తర్వాత వాటి ఉపయోగం పూర్తయితే కూల్చివేయాల్సిన అవసరం లేకుండా విడదీసి మరో చోట మళ్లీ ఉపయోగించే అవకాశం ఉండొచ్చు. అంతేకాదు చిన్న చిన్న రోబోలు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద యంత్రంలా పనిచేసి పని పూర్తయిన తర్వాత మళ్లీ విడిపోయే స్మార్ట్ రోబోట్స్ వంటి భవిష్యత్ సాంకేతికతల్లో కూడా ఈ పదార్థం ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చూశారుగా, సాధారణ స్టాప్లర్ పిన్స్ ప్రవర్తన గురించి స్ఫూర్తి పొంది రూపొందించిన ఈ కొత్త పదార్థం అవసరమైనప్పుడు గట్టిగా మారి అవసరం పూర్తయిన తర్వాత మళ్లీ విడిపోయే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది. భవిష్యత్తులో నిర్మాణాలు, రోబోటిక్స్, పునర్నిర్వియోగ సాంకేతికతల అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.